ఆయన మనల్ని భూమి మీద బతికించి ఉంచాలనుకుంటే మనల్ని చంపటం ఎవడి వల్ల కాదు. ఏ రోగం వల్ల కాదు, సమస్య వల్ల కాదు, అప్పు వల్ల కాదు, ఇబ్బంది వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు, ఏ శత్రువు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆయన మనల్ని భూమి మీద నుండి తీయాలనుకుంటే ఎవ్వడు ఆపలేడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అలాగే ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటే, ఆయన మన ఎదురు తలుపులు తీసి మనల్ని సమృద్ధిగా దీవించాలనుకుంటే, ఆయన మనసులో ఆలోచన కలిగితే దాన్ని ఎవడు ఆపలేడు. కొద్ది కాలం ఆర్థికంగా మనల్ని శ్రమ పెట్టాలని ఆయన అనుకుంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా ముందుకెళ్ళలేవు. దీనంగా ఆయనకి వెళ్ళి చూడటం తప్ప. ట్రై చేస్తుంటాం అందుకోవడానికి అనిగా. దీనంగా ఆయనకి వెళ్ళి చూసి ఇక నువ్వు కనికరించకపోతే నాకు దిక్కు లేదని ఎప్పుడైతే దీనంగా ఆయన వైపు చూసి అప్పుడు నిన్ను బ్రతికించాలని ఆయన అనుకుంటే నిన్ను చంపడం ఎవడి వల్ల